మీరు చేసే పనులు ఇంటి పనులా, వంట పనులా, శుభ్రత, పూజ, లేక డబ్బు సంపాదించడమా? అసలు ఇందులో ఏముంది మనం మాట్లాడుకోవడానికి అంటే? అవునండి, ఇందులోని చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క నిర్ణయం మన జీవితాల్ని మార్చేస్తాయి. ఈరోజు మనం సమాజం చెప్పే సమాధానం కాకుండా మన మనసుల్లో ఉండే నిజాల గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మీ మనసులతో నా మనసు. జనరల్గా మనకి సొసైటీ ఏం నేర్పిస్తుందంటే, ఫస్ట్ ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట పనులు చేసుకోవాలి, ఇంట్లో ఉండే అందరి అవసరాలు తీర్చాలి, ఆ తర్వాత మాత్రమే మన కోరికల్ని తీర్చుకోవాలి అని. ఇలాగే మనం ఒక 20-30 సంవత్సరాలు గడిపేశాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు, పైసా గౌరవం కూడా లేదు. మీరే ఆలోచించుకోండి, మనకంటూ ఒక విలువ ఉందా? అవునండి, ఒకవేళ మీకు కనుక మీ ఇంట్లో మిమ్మల్ని తలలో నాలుకలాగా చూసుకుంటూ, మీరు చేస్తున్న పనులకు మీకు విలువ ఇస్తూ, మీకంటూ ఒక గౌరవం ఇస్తూ ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులండి. మీ అందరినీ కూడా చక్కగా దేవుడు చల్లగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కొందరి ఆడవారి జీవితం. అయితే ఇంట్లో పనులు చేసుకోకూడదా అంటే ఖచ్చితంగా చేసుకోవాలండి. అది మన బాధ్యత. ఇంటి పనులు, వంట పనులు, శుభ్రంగా ఉండడం, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. వాటితో పాటు మనకంటూ ఒక ఆర్థిక భద్రత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అవి పనులు మాత్రమే, అవే మన జీవిత లక్ష్యం కాదు. మన జీవితంలో సాధించాల్సింది ఆ పనులు మాత్రమే కాదు, అవి పనులు మాత్రమే. ఇంటి పనులు మాత్రమే మన గుర్తింపు కాదు, ఇంటి పనులు మాత్రమే మన బాధ్యత కాదు, ఇంటి పనులు మాత్రమే మన భద్రత కాదు. అవి మన జీవితానికి భద్రత అయితే అస్సలు ఒక పైసా కూడా లేదండి. మరి మనల్ని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటారు కదా, 24 అవర్స్ ఏటీఎం లాగా మన పక్కనే ఆయన ఉంటారు కదా, మళ్ళీ మనకి సపరేట్గా డబ్బు ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ డబ్బు అనేది విలాసం కాదండి, స్వేచ్ఛ. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టగలిగే స్వేచ్ఛ. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో ఖర్చులకి భయపడకుండా చూపించుకునేటటువంటి స్వేచ్ఛ. అసలు అవమానాలు పడాల్సిన పని లేదు, వాదించాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే మనం ఒకరి కింద బానిసలాగా బ్రతకాల్సిన అవసరం లేదు. నిర్ణయాలు తీసుకోవడానికి కలిగిన స్వేచ్ఛ. మరి ఇంటి పనులు చేసుకోకూడదా అంటే, ఇంటి పనులు మన బాధ్యత. డబ్బు సంపాదించడం అనేది మన సాధికారత. బాధ్యత లేకుండా ఉంటే సంసారం నడవదు, ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్ళదు. అదే సాధికారత లేకుంటే మన జీవితమే నడవదు. ప్రాక్టికల్ ట్రూత్ ఏంటి అంటే, మనం 24/7 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం. అవునా కదా? హాలిడేస్ అయితే ఎక్స్ట్రా వర్క్. ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్, సంతోషమైన, వికారమైన, బాధ అయినా, ఏది వచ్చినా, ఏ ఫంక్షన్ అయినా కూడా, ఏ దివసాలైనా, దేనికైనా కూడా మనకి ఎక్స్ట్రా వర్కే తప్ప నో హాలిడే, నో రెస్ట్. అంతే కదా? మరి ఇంత స్ట్రెస్గా మనము ఇంత రెస్ట్ లేని వర్క్ చేస్తున్నందుకు మనకంటూ కొద్దిగా డబ్బు ఉంటుందా? మనకంటూ కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుందా అంటే జీరో. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు, మీ తోడుకోడలు ఉన్నారు, మీది ఒక ఉమ్మడి కుటుంబం అండి. అయితే మీ తోడుకోడలు జాబ్ చేస్తుంది, మీరు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే, మీరు మీ ఫ్యామిలీతో పాటు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని, అలాగే మీ తోడుకోడల ఫ్యామిలీని కూడా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలకి, అలాగే బావగారు, మరిదిగారు ఉంటారు కదా, వాళ్ళకి భోజనం వడ్డిస్తూ, మజ్జిగలు ఇస్తూ, కాఫీలు ఇస్తూ, ఇలా ప్రతి ఒక్కరిని చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వస్తే వాళ్ళకు కూడా సర్వ్ చేస్తూ ఒక సర్వెంట్ లాగా ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని బయటికి చెప్తారంటే, ఇంట్లో ఖాళీగా ఉంటారు అని వస్తుంది. తను మాత్రం ఇంట్లో జాబ్ చేస్తుంది అని చెప్తారు ఎవరికైనా కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సర్వెంట్ లాగా ఉండి ఇలా ఇన్ని పనులు చేసినంత మాత్రాన మీకంటూ ₹1 ఇస్తుందా మీ తోడుకోడలు? మీ పిల్లల ఫీజులు ఏమైనా కడుతుందా? ఇంట్లో సమస్యలకు ఏమైనా కొద్దిగా డబ్బును ఇస్తుందా అంటే నథింగ్. తన సంపాదనని తను మాత్రమే పెట్టుకుంటుంది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వాయిస్ అస్సలు వినిపించదు. ఒకవేళ మీరు గొంతు విప్పినా కూడా నొక్కేస్తారు. ఆమె గొంతు బాగా గట్టిగా వినపడుతుంది. ఆమె చెప్పే నిర్ణయాలకి, ఆమె చెప్పే సొల్యూషన్స్కి మాత్రమే విలువ ఉంటుంది.
కొంతమంది లేడీస్ వాళ్ళ యొక్క పనులు త్వరగా కంప్లీట్ చేసుకొని ఇంట్లో దొరికే కొద్దిగా ఖాళీ టైంని కూడా వడియాలు పచ్చళ్ళు ఇలా పెట్టి అంతో ఇంతో డబ్బుని సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే నిజం చెప్తున్నానండి, ఎవరి హ్యాండ్ బ్యాగ్స్లో అయితే డబ్బు ఉంటుందో వాళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళు ఒక అడుగు ముందుకు ఎదుగుతారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే డబ్బు ఉన్నవారికే విలువ ఉంటుంది, డబ్బు సంపాదించే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళ గొంతులు మాత్రమే వినపడతాయి. కాబట్టి ఈ క్షణం నుండి మనం కూడా డబ్బు సంపాదించడానికి ఒక మెట్టు అయితే ముందుకు వేద్దాం, ఒక అడుగుని ముందుకు వేద్దాం. అయితే మీ భర్త కనుక మీకు డబ్బులు మొత్తం తీసుకొచ్చి మీకే ఇస్తుంటే మీరు ఏ పని చేయలేకుండా ఉంటే మీ భర్త ఇచ్చిన డబ్బుల నుండి మీరు పొదుపు చేసి సేవ్ చేసి అయినా మీరు అప్పర్ హ్యాండ్లో అయితే ఉండాలి. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండి ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటే కనుక మీరు బయటికి వెళ్ళి పని చేయడానికి రెడీగా ఉండండి. బీ రెడీ, ఎనీథింగ్, ఏదైనా దేనికైనా కూడా రెడీగా ఉండాలి. కొంతమందికి బయటికి వెళ్ళి ఒకరి కింద పని చేయడం అనేది ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు మీలో ఏ స్కిల్ ఉందో గుర్తించండి. కొంతమందికి స్టిచ్చింగ్ అంటే ఇష్టం. ఇలా మీలో ఏ స్కిల్ ఉందో గుర్తించి దాని మీద అయితే వర్క్ చేయండి. శ్లోకాలు స్తోత్రాలు వచ్చా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వెంటనే మనకైతే సక్సెస్ అయితే రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు కష్టపడడం ఏమీ కొత్త కాదు. ఇంకొద్దిగా కష్టాన్ని మనం ఇష్టంగా చేద్దాం. మనం కష్టపడే దానికంటే దాని నుండి వచ్చే ఫలితం మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పండగైనా ఏ రోజైనా మనం హ్యాపీగా స్పెండ్ చేయాలి అంటే డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి అటువంటి డబ్బుని మనం సంపాదించడానికి మనం ఒక అడుగు ముందుకైతే వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, నేను ఇప్పటి వరకు 3-4 టైమ్స్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి స్టాప్ చేసేసాను. కానీ ఈసారి పట్టుదలను వదలని విక్రమార్కుడిలాగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీతో కలిసి నేను కూడా పయనిస్తున్నాను. మీతో పాటు నన్ను కూడా సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం కూడా పట్టుదలతో ముందుకైతే వేద్దాం. ఆర్థిక భద్రతనైతే మన చుట్టూ కల్పించుకుందాము అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులతో